శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం. ఇది ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రత్నగిరి కొండపై నెలకొని ఉన్నటువంటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు సంపద, ఆరోగ్యం మరియు శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు. ఈరోజు వీడియోలో ఆలయ చరిత్ర, స్థల పురాణం, నిర్మాణం, వ్రతం యొక్క ప్రాముఖ్యత మరియు ఇతర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వివరాల్లోకి వెళ్తే, స్థల పురాణం. అన్నవరం ఆలయం యొక్క స్థల పురాణం స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడింది. పురాణం ప్రకారం మేరు పర్వతం యొక్క భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో 2 కొడుకులు పొందింది, భద్రుడు మరియు రత్నకుడు. అయితే భద్రుడు శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానంగా భద్రాచలంగా మారగా, రత్నకుడు మహావిష్ణువును తపస్సు ద్వారా మెప్పించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసినటువంటి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారాడు. అంటే స్వామివారు వెలిసింది ఈ రత్నగిరి పైన అని అర్థం. ఈ ఆలయం 1891లో స్థాపించబడింది. ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణ భక్తుడు మరియు రాజా ఇనుగంటి వెంకట రామరాయని బహదూర్లకు ఒకే ఒక సమయంలో స్వామి కలలు కనిపించే శ్రావణ శుక్ల విద్య ముఖ నక్షత్రంలో గురువారం నాడు నేను రత్నగిరి కొండపై ప్రత్యక్షమవుతాను, నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి సేవించండి అని ఆదేశించారు. అయితే ఈ దివ్య దర్శనం తర్వాత శ్రావణ శుక్ల పాడ్యమి నాడు వారి కొండపై వెతకగా కృష్ణ కుటుజ అంటే అంకుడు చెట్టు కింద సూర్యకిరణాలతో వెలిగిపోతున్నటువంటి సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని జరిపారు. అయితే అన్నరాజు కథ కూడా మనం తెలుసుకోవాలి. స్థల పురాణంలో మరో కథ ప్రకారం అన్నరాజు అనే రాజు తన రాజ్యాన్ని శత్రువు చేతిలో కోల్పోయి రత్నగిరి కొండకు చేరుకున్నాడు. అక్కడ సత్యనారాయణ స్వామిని భక్తితో ఆరాధించగా స్వామి కలలో కనిపించి, రాజా, నీ రాజ్యం నీకు తిరిగి లభిస్తుంది అని వరమిచ్చారు. తరువాత ఒండూరు సంస్థానాధిపతికి కలలో కనిపించి ఆలయ నిర్మాణం కట్టించమని ఆదేశించారు. దానితో